అంటే మేము ఇక్కడ ఇవ్వటానికైతే మేము లేము. ఒకవేళ మీరు అక్కడ రాజధాని 29 గ్రామాల్లో డెవలప్ చేసి ఎవరి ఫ్లాట్ వాళ్ళకి ఇచ్చి ఆడ మొత్తం ఆడంతా డెవలప్ అంతా అయినాక సాలలేదని అనుకున్నప్పుడు మా కాడికి వస్తే అప్పుడు ఇక్కడ మా రైతులతో అందరితో మాట్లాడి మేము దాని మీద ఆలోచించి ఇస్తాం. ఒకవేళ లేదు మేము బలవంతంగా తీసుకుంటామంటే మేము బలవంతంగా తీసుకుంటానికి మేము అంగీకరించాం. లేదు మేము తీసుకుంటాం మీ ఊర్లో మీరు మాట్లాడుకున్నా అంటే మాకు 1800 గజాలు ఇవ్వాలి. మాకు ఇక్కడ ఆ 1800 గజాలు మాకు ఇచ్చి 10 సంవత్సరాలు కవులు ఇవ్వాలి. మళ్ళీ పోతే ఇక్కడ మాకు ఐటీ కంపెనీలు రావాలి. మాకు ఇచ్చే ఫ్లాట్లు మొత్తం తుళ్ళూరు రోడ్డు కానీ ఇటు వీశానం మూల ఇవ్వాలి. ఒకవేళ మేము ఇస్తే ఇక్కడ మమ్మల్ని నమ్ముకొని ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళకి కుటుంబానికి 10,000 రూపాయలు వాళ్ళకి కరువు భత్యం కింద ఇవ్వాలి, రైతు కూలీలు. ఈ రాజధానిలో 3 కాలేజీలు ఉన్నాయి కాబట్టి ఈ రాజధానిలో ఉండే పిల్లలకి సగం ఫీజు తీసుకోవాలి. ఇక్కడ ఆ చదువుకుంటున్నారు కాబట్టి ఇక్కడ ఐటీ కంపెనీలు కనుక వస్తే ఇక్కడ ఒక 10,000 మంది పిల్లలు వస్తారు కాబట్టి ఇక్కడ ఉన్న ఇళ్ళలో కొద్ది పనులు చేసుకుంటానికి ఇక్కడ మాకు ఇక్కడ డెవలప్ అవ్వడానికి ఉంటాయి. కాబట్టి మాకు ఒక 3-4 కంపెనీలు ఐటీ కంపెనీలు రావాలి. అవన్నీ సిద్ధంగా ఉంటే మాకు ఒక హామీ ఇస్తే మేము అప్పుడు దాని మీద 10 మంది రైతులు కూర్చొని ఏం చేయాలని ఆలోచించి అక్కడికి ఉన్న మా పెద్దలందరినీ కనుక్కొని అప్పుడు దాని మీద నిర్ణయం చెబుతాం. ఎవ్వరు రాలేదండి ఇప్పుడు మటుకు. ఏ నాయకుడు కానీ ఏ అధికారి కానీ ఎవ్వరు ఈ రోజుకు రాలేదు. ఏం లేదండి, ఏదో తిరుగుతున్నాయి రోడ్డు అమ్మడి జనం చూస్తానికి తార్ రోడ్డుగా అనుకొని చేస్తున్నారు తప్పితే ఏమి లేదు ఇప్పటికి. నేనైతే అనుకుంటున్నాను పెద్ద వర్క్లు ఏం జరగట్లేదు. జరుగుతున్నాయిలే కానీ కళ్ళమ్మడి చూస్తానికి జరుగుతున్నాయిలే కానీ అనుకున్నంత స్థాయిలో అయితే జరగట్లేదు. అది అవన్నీ అయిపోయినాక అదంతా డెవలప్ చేసి